ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకోండి. చాలా మంచి సబ్జెక్టు. వెరికోసిస్ వెయిన్స్. కాళ్ళలో తొడల దగ్గర నుంచి పిక్కలు కిందకి నరాలు నీలం కలర్‌లో అయిపోయి, ఉబ్బిపోయి రకరకాలుగా ఇలా మెల్లిపడిపోతాయి. దాన్ని వెరికోసిస్ వెయిన్స్ అంటాం అన్నమాట. అంటే రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు ఆ ప్రాబ్లమ్ వస్తుందండి. ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఎవరికి వస్తుందంటే రోజులో ఒక 10-12 గంటలు, 15 గంటలు, 20 గంటలు ఇలా నుంచున్న వాళ్ళకి వస్తుంది. ఆఫీస్‌లో ఎక్కువగా పనిచేసే వాళ్ళు కూడా ఒకే పొజిషన్‌లో కూర్చుని ఉండిపోవడం, కాళ్ళు కిందకి పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. ఆఫీస్‌లో ఎక్కువ కూర్చుని పనిచేసే వాళ్ళు ఏం చేయాలంటే కాళ్ళ దగ్గర ఒక పీట వేసుకుని ఒక 1½ అంటే మీరు కూర్చున్న కుర్చీ లెవెల్‌కి 1-2 అంగుళాలు కిందకున్నా పర్వాలేదు. అదే లెవెల్‌లో కాళ్ళు పెట్టుకున్నా పర్వాలేదు. ఆ విధంగా కూర్చోవడం నేర్చుకోండి. కొంతవరకు ఈ వెరికోసిస్ వెయిన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ఇది ఏమవుతుందంటే ఒక విధంగా సింపుల్‌గా కనపడుతుంది కానీ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఏ విధంగా ప్రమాదకరమైంది అంటే మన బ్లడ్ అనేది నరాల్లోకి వెళ్తుంది కదండీ! చిన్న నరాలకు కూడా వాల్ ఒకటి ఉంటుందన్నమాట. వెళ్ళిన బ్లడ్ మళ్ళీ వెనక్కి రావాలి. ఆ వెళ్ళిన బ్లడ్ వెనక్కి రాకుండా అక్కడ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే జామ్ అయిపోయి, చిక్కబడిపోయి రక్తం అక్కడ బ్లాక్ కలర్ అంటే బ్లూ కలర్‌కి వచ్చింది అంటే ఆ రక్తంలో ఉన్న సెల్స్ అన్నీ చనిపోవడం వల్ల బ్లూ కలర్‌కి వచ్చింది. యాక్చువల్‌గా నరమే రంగులో ఉండాలండి. బాగా సున్నితమైన నరాలు బ్లూ కలర్‌లో ఉండొచ్చు. కానీ ఉబ్బిపోయి అలా ఉండిపోయి స్ట్రెయిట్‌గా ఉన్న నరం మెల్లి తిరిగిపోయి ఒక గుత్తులు కింద, ఒక కంతుల కింద వచ్చింది అంటే పూర్తిగా జామ్ అయిపోయినట్టు లెక్క. ఈ జామ్ అయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ అక్కడికి పంపింగ్ చేద్దామని ప్రయత్నిస్తుందండి. తన శక్తికి మించి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది బీపీ రావచ్చు. లేకపోతే శక్తికి మించి ప్రయత్నం చేసినప్పుడు ఓపెన్ అయిందనుకోండి, ఈ చెడు రక్తం అంతా మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ రక్తం ఉండిపోయింది కాబట్టే చెడిపోయి అంటే అక్కడికి ఆక్సిజన్ అందదు. అందనప్పుడు ఏమవుతాయి ఆ రక్తంలోని సెల్స్ అన్నీ చనిపోతాయి. చనిపోవడం వల్ల ఏమవుతుంది అవి వెనక్కి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఉండి సంవత్సరాల తరబడి ఉండిపోయిందనుకోండి, ఆ మెయిన్ నరాల్లోంచి చిన్న నరాల్లోకి వెళ్ళే అన్నీ కూడా జామ్ అయిపోవడం వల్ల కాళ్ళు నలబడిపోవడం, పిక్కలు నలబడిపోవడం, పాదాలు నలబడిపోవడం, ఆ పాదాలు తిమ్మిరెక్కడం, స్పర్శ లేకపోవడం, వాపులు రావడం, అలాగే నొప్పి రావడం. అది స్లోగా ఏమవుతుంది అలా సంవత్సరాల తరబడి ఉండిపోయేసరికి పుండు పడుతుంది ఎక్కడో చోట. ఆ పుండు ఒక రాసపుండు లాంటిదన్నమాట. అది మానదు ఇంకా. అలా పెరుగుతూనే ఉంటుంది. దానికి కొన్ని శరీరాలు మనం ఇచ్చిన మందులకు కూడా రియాక్ట్ అవ్వచ్చు. పనిచేస్తాయి, రియాక్ట్ అవుతాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అందుకు ముందరే జాగ్రత్త తీసుకోండి. ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి? ఒక గోడ పక్కన మీరు పడుకుని మనం సర్వాంగాసనం, హలాసనం అయ్యి వేసినప్పుడు నడుం దగ్గర నుంచి కాళ్ళు లేపుతాం కదా! ఆ విధంగా లేపి గోడ మీద ఇలా పెట్టుకుని 2 కాళ్ళు ఒక 20 నిమిషాలు పడుకోండి. పడుకుని శ్వాస తాయితీగా తీసుకుని చక్కగా కింద మంచి మెత్తడిది ఏదైనా వేసుకుని హ్యాపీగా పడుకోండి. అదేం కష్టమైన పని కాదు. అప్పుడు ఏమవుతుంది మీ కాళ్ళలో ఉన్న బ్లడ్ అంతా కూడా కిందకి దిగిపోవాలి. దిగిపోయినప్పుడు ఏమవుతుంది ఓపెన్ అవని ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజులకు కొన్ని నెలలు చేయండి అవసరమైతే. అదేం మీరు డబ్బుతోటి కూడి ఉన్నది ఇంకోటి కాదు. మీరు మంచం మీద పడుకునేది అక్కడ పడుకుంటారు కాసేపు ఒక అరగంట. వెరీ సింపుల్ టెక్నిక్, అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీరు పడుకునేటప్పుడు వెనిగర్ రాసి పడుకోండి దానికి. వెనిగర్ ఇది కూడా ఎలా అంటే మనకి ఒక పేషెంట్ చెప్పారు, సార్ నేను రాశాక నాకు మంచి రిజల్ట్ కనపడిందని. అందుకేంటంటే ఆయన చెప్పిందే నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ వెనిగర్ రాసి పడుకోవడం వల్ల రాసినప్పుడు కూడా పైనుంచి కిందకే రాయండి. అర్థమైందండి? మళ్ళీ ఇలా పామొద్దు, మసాజ్ చేయొద్దు. చక్కగా రాసి వెనిగర్ పలచగానే ఉంది కాబట్టి లైట్గా పామితే ఒక 10 సార్లు అది బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. 3 విషయాలు చెప్పాను నేను ఇక్కడ. ఒకటి, మీరు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకి కాకుండా పీట మీద పెట్టి కూర్చోవడం. ప్రొఫెషనల్గా నిలబడి పని చేయవలసిన అవసరం ఉంటుంది. కొంతమంది వాళ్ళకి కూర్చోవడం అలవాటు అవ్వదు. ప్రింటింగ్ ప్రెస్లని ఇలాంటి కొన్ని పనులు, బస్సుల్లో కండక్టర్లు కానీ
ఇటువంటి వాళ్ళు సాధారణంగా కూర్చోరు, తిరుగుతూనే ఉంటారు అటు ఇటు. సిటీ బస్సులో అయితే మరీ ఇబ్బంది. లాంగ్ జర్నీలో అయితే కూర్చుంటారనుకోండి. ఇలాగ ఎక్కువగా నిలబడి ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోతున్నాయండి. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెనక్కి రాకుండా పుండు పడ్డందో గ్యాంగ్రీన్ రావడానికి అవకాశం అవుతుంది. రేపొద్దున కాలు తీసేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కింద కన్వర్ట్ అయిపోతుంది స్లోగా. అందుకనే యాంటీబయాటిక్స్ వాడినా, పెయిన్ కిల్లర్స్ వాడినా, అనేక రకాల ఆయింట్మెంట్స్ వాడినా అది తగ్గదు. తగ్గనప్పుడు ఏం చేయాలి మీరు? న్యాచురల్ ట్రీట్మెంట్కి ఎక్కువ ప్రయత్నించండి. చక్కని ఉపశమనం జరగడానికి ఆస్కారం ఉంది. మేము కొన్ని కేసులు కూడా చేస్తున్నాం, చాలా బాగా తగ్గుతున్నాయి. అలాగని అందరికీ తగ్గిపోతుందని చెప్పలేమండి. అందరికీ తగ్గిపోతుందని చెప్పలేము. ఎందుకు అంటే కొంతమంది షుగర్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా టైం పడుతుంది అనమాట. అదేవిధంగా అనుపానం ఏది చెప్పామో ఆ విధంగానే వాడుకోవాలి. పథ్యం ఏది చెప్పామో ఆ విధంగానే వాడుకోవాలి. తర్వాత ఇందులో 4వ రకం చెప్తున్నాను వినండి. దొడ్డుప్పు అంటాం మనం, కల్లుప్పు అంటాం కదా. ఆ ఉప్పు తీసుకోవాలి. దాన్ని ఒక మూట కట్టండి. గుడ్డలో దళసరి గుడ్డ తీసుకుని దాని ఎనప్పెండం మీద బాగా వేడి చేయండి. వేడెక్కిన తర్వాత మీరు భరించగలిగేటంత వేడి ఇలాగ టచ్ చేసి చూసుకుని, మోకాల దగ్గర నుంచి కిందకి, పై తొడలో ఉంటే నడుం దగ్గర నుంచి కిందకి, మోకాల కింద ఉంటే పిక్కల్లో ఉంటే అక్కడ కిందకి ఇలాగ ఆ వేడితోటి పాముతూ ఉండండి. ఇలాగ రోజు 2 పూట్ల చేయండి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్లోగా ఆ వేడికి, ఉప్పులో ఉన్న దాని యొక్క శక్తికి, అద్భుతమైన మినరల్స్ ఉంటాయి ఉప్పులో, అవన్నీ స్కిన్ ద్వారా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. చేసుకోవడం వల్ల ఏమవుతుంది? రక్తంలో ఉన్నవన్నీ కరిగి, గడ్డగట్టినవి కరిగి, ఈ వేడి వల్ల నిమ్మలంగా బ్లడ్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. బ్లడ్ ఫ్లో ఒకసారి స్టార్ట్ అయిందంటే మీరు దాని నుంచి బయటపడినట్టే లెక్క. స్టార్ట్ అవ్వలేదనుకోండి, దానికి మందులు ఎక్కువ రోజులు వాడవలసిన అవసరం ఉంటుంది. తగ్గకపోవడం, ఉపశమనం దొరక్కపోవడం అనేది సాధారణంగా ఉండదు, బాగానే ఉంటుంది. ఈ వెరికోసిస్ వైన్స్ అనేది మీరు పట్టించుకోవడం మానేయడం వల్ల, ఈ బ్లాకేజ్ దగ్గరికి పంపింగ్ చేసినప్పుడు హార్ట్ చాలా ఎక్కువ శక్తితోటి చేయటం వల్ల అది రివర్స్ అవ్వడం వల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు వెళ్ళవలసిన చోటకి వెళ్ళట్లేదు కదా, వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ బ్లడ్ ఇక్కడ ఎక్కువ నిలవండి మళ్ళీ లీకేజ్ అవ్వడం వల్ల కూడా, రక్తం చిక్కబడడం వల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. కొలెస్ట్రాల్ లాంటివి కానీ, ఇంకోటి కానీ. అందుకేం చేస్తారంటే మీరు ఎప్పుడైతే మీకు ఈ వెరికోసిస్ వైన్స్ మీద డౌట్ వచ్చిందో, ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం మొదలుపెట్టిందో, అప్పుడు వెంటనే నేను చెప్పిన ఉపశమనం కోసం ఆ 3 ప్రయత్నాలు 4 ప్రయత్నాలు చేయండి. చేస్తే ఏమవుతుందంటే కరిగిపోయి చక్కగానే మామూలుగా అవడానికి అవకాశం ఉంది. వాళ్ళ మోడర్న్ వైద్య శాస్త్రంలో అక్కడ ఉన్న బ్లడ్ నీడిల్తో తీసేసి దాన్ని సరి చేస్తున్నారు. కానీ వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అని. ఇక్కడ మనం న్యాచురల్గా ఏ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నామో ఆ ఎక్సర్సైజు ఎక్కువ సంవత్సరాలు చేసుకోండి. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా మళ్ళీ కొన్ని నెలలు చేస్తూ ఉండండి. అది డబ్బుతోటి కూడి ఉన్న పని కాదు, తేలిగ్గా చేసుకోవచ్చు చక్కగా. నా కాళ్ళు పైకి లేవనే లేవు అంటే ఎంత హైట్ లేస్తే అంత హైట్, మీ పిల్లలు, భర్తో, మీ ఇంట్లో నెంబర్సో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకుని ఆ కాళ్ళు పైన పెట్టించుకోండి, పడుకోండి. మళ్ళీ కిందకి పెట్టినప్పుడు వాళ్ళని పిలవండి, పట్టుకుంటారు, చక్కగా కిందకి దింపుతారు. మీ వయసు రీత్యా కానీ, కాళ్ళు నడునొప్పుల వల్ల కానీ అలా పడుకోలేనప్పుడు తగినంత సపోర్టు, లేకపోతే కింద పడుకుని ఒక కుర్చీలో పెట్టండి కాళ్ళు, అంత పైకి లేపలేకపోతే. మీ యొక్క శరీర అనుకూలతను బట్టి, మీ వయసును బట్టి, మీకున్న ఇబ్బందులను బట్టి ఈ రకంగా చేయడం అనేది తప్పనిసరిగా చేయాలి. చేసినప్పుడే మీకు తగ్గుతుందండి. నేను కాళ్ళు లేపలేను, నేను ఓన్లీ ఇదే చేసుకుంటాను అంటే కుదరదు. కుర్చీలో పెట్టుకోవడానికి ఏముంది? లేదు, మోకాళ్ళు కొంచెం పైకి లేపుతారు, మోకాళ్ళ దగ్గరికి పెట్టుకుని అలగెత్తులో పడుకుంటారు. అవి 1 అడుగుల ఎత్తులోనో, 6 అంగుళాల్లోనో, 10 అంగుళాల్లోనో, 2 అడుగుల్లోనో, అడుగున్నరలోనో ఆ కాళ్ళు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి అక్కడ దాంట్లో పెట్టుకోండి. పెట్టుకున్నా కూడా బ్లడ్ ఫ్లో అనేది వెనక్కి రివర్స్ అవ్వడం వల్ల మీకు ఆ బ్లాకేజ్ ఏది ఉందో అది తగ్గి వెరికోసిస్ వైన్స్ అనేవి తగ్గడానికి ఆస్కారం ఉందండి. అది ఇంకా ఎలా ఉంటుందంటే ఇది జీవితంలో తగ్గదు, ఎప్పుడు కూడా దీన్ని అనుభవించవలసిందే అనే డెసిషన్ చాలామంది వచ్చేస్తారు. కాదు, మీ ప్రయత్నం వల్ల చక్కగా వీటిని కరిగించుకోవచ్చు. మందులు ఉంటాయి, మందులు వాడుకుంటా ఏదైతే నేను చెప్పిన ఉపశమనాలు ఉన్నాయో అవి ఆచరించారనుకోండి,
తప్పనిసరిగా మీకు ఉపశమనం జరగటానికి ఆస్కారం ఉందండి. ఓకేనండి. నమస్కారం.